మార్చి 8 నుంచి మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం అమలుపై సర్కార్ కసరత్తు. మరిన్ని కొత్త పథకాలు ప్లాన్. ఇక మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు మహిళా దినోత్సవం నాడు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఏడాదిగా ఎదురు చూస్తున్న మహిళలు. రైట్. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలో మరో పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రీ బస్సు, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే హామీలో ప్రధానమైన మహాలక్ష్మి పథకం ఏడాది కాలంగా అమల్లోకి నోచుకోలేదు. పథకం ఎప్పుడు అమలవుతుందా, తమ ఖాతాలో డబ్బులు ఎప్పుడు వస్తాయా అని లక్షలాది మంది మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. మహిళలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే పథకాన్ని అమలు చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 8 మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా పథకంలో పాటు మహిళలకు లబ్ధి చేకూరే మరికొన్ని పథకాలు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.